ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఏంటి తనుజ, సడన్ గా రెస్టారెంట్కి రమ్మని కాల్ చేసావు? ఓ, నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికా? సారీ, బ్యాడ్ జోక్. నా లవ్ అంటేనే నీకు జోక్ అయిపోయింది. నీతో లైఫ్ మిస్ అవ్వకూడదని, జరగబోయే పెళ్లి ఆపాలని నేను ప్రతి క్షణం ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? అక్కకి డాడ్కి మన ప్రేమ గురించి ఎలా చెప్పాలో, పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక మెంటల్ టార్చర్ అనుభవిస్తుంటే నీకు జోక్గా ఉందా? సారీ తను, నేను జోక్ చేసింది నిన్ను ఏడిపించాలనో నీ పరిస్థితి తెలియకో కాదు. ఎలాంటి కష్టం ఎదురుగా ఉన్నా ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. నవ్వా? నా జీవితానికి అదొక్కటే తక్కువైంది. పొరబడుతున్నావు తనుజ. నీ జీవితంలో నీకు అన్నీ ఉన్నాయి. నా వల్ల నీకు అన్నీ దూరమవుతాయని నాకు భయంగా ఉంది. నువ్వొక్కడివే ఉంటే చాలు చందు, నా జీవితంలో అన్నీ ఉన్నట్టే. ఎందుకు తనుజ నువ్వు నా మీద అంత ప్రేమను పెంచుకున్నావు? నా కోసం మీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నీకంటూ ఎంతో అందమైన జీవితం ఉంది, కానీ నాతో ఉంటే పెళ్లి కాకుండానే ఎంత బాధపడుతున్నావో చూడు. నా బాధ నీతో జీవితం ఎలా ఉంటుందో అని కాదు చందు, నువ్వు లేకుండా ఏమైపోతాను అని. నా భయం కూడా అదే. నాతో ఉంటే నువ్వు ఎక్కడ బాధపడతావో, నిన్ను మీ ఇంట్లో వాళ్ళంత గొప్పగా నేను చూసుకోలేనేమో అని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను. మనిషి సంతోషంగా ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు తనుజ. అది గెలిపించుకునే అవకాశం, కలిసి నడిచే అదృష్టం కూడా ఉండాలి. నువ్విలా నెగటివ్ గా మాట్లాడొద్దు చందు. నిజమైన ప్రేమకి ఓటమి ఉండదు. ఏమైంది? ఓటమి లేదన్నావు కదా, అది అబద్ధమని వార్నింగ్ బెల్ మోగింది. ఇన్నాళ్ళు నా జీవితం అంటే నేనొక్కడే. ఏ ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా అవసరమని నా దగ్గరకొచ్చిన వాళ్ళకి ఖర్చు పెట్టానే తప్ప నా గురించి ఏ రోజు ఆలోచించుకోలేదు. కానీ నీ వల్లే నాలో స్వార్థం పెరిగింది. నా కోసం ఆలోచించే ఒక మనిషింది, తన కోసం బతకాలన్న ఆశ పుట్టింది. అందుకే పర్మనెంట్గా ఉండే ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను. నాకు వచ్చే జీతంతో నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ నా ఆశ, ఆశయం ఆ దేవుడికి నచ్చలేదేమో. అందుకే ఇంటర్వ్యూ ఫెయిల్ చేశాడు. దేవుడు కావాలనే ఇలా చేశాడు. నీలాంటి మంచి వ్యక్తి ఎక్కడో జాబ్ చేయడం కన్నా మా కంపెనీలో ఉండాలనే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. ఈ రోజే మా కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడి ఏ ఇంటర్వ్యూ లేకుండా నీకు జాబ్ వచ్చేలా చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు తనుజ? నా గురించి నీకు తెలిసింది ఇంతేనా? ఆస్తుల కన్నా ఆత్మాభిమానం ఎక్కువని నమ్మే నేను రికమెండేషన్తో వచ్చే జాబ్ ఎలా చేస్తాననుకున్నావు? నేను కష్టాన్ని నమ్ముకుంటాను. ఆలస్యమైనా సరే స్వయం కృషితో ఎదగాలని కోరుకుంటాను. నీ రికమెండేషన్ వల్ల వచ్చే ఉద్యోగమే కాదు, జీతం కూడా నాకు భారంగానే ఉంటుంది. నేను నీ మనిషినే కదా చందు, ఈ చిన్న సాయం కూడా చేయకూడదా? నీకు సహాయంగా కనిపిస్తున్నా నాకు మాత్రం స్వార్థంలానే అనిపిస్తుంది. నీకోసమే ఉద్యోగం రావాలని కోరుకున్నాను, కానీ ఇంటర్వ్యూతోనే ఆగిపోయింది. ఈ దురదృష్టం మన ప్రేమకు కూడా తగులుతుందేమోనని భయం పెరిగింది. మనం కోరుకున్నట్టే పెళ్లి జరిగితే మంచిది, లేదంటే నువ్వు ఎక్కువ బాధపడొద్దు. మన రాత ఇంతే అని సర్దుకుపోవాలి. నాకు ఎంత కష్టం వచ్చినా తట్టుకుంటాను, కానీ నీ కన్నీటి చుక్కకి నేను కారణం కావాలని ఎప్పటికీ కోరుకోను. చందు, నేను ప్రాణమైనా వదులుకుంటాను, కానీ నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకోలేను.
చుట్టూ ద్వేషించే వాళ్లే అని తెలిసి కూడా అభిలాష నందు ఇంట్లో ఎలా ఉంటుందో డాడ్. ఏ దిక్కు లేనప్పుడు ఇంకేం చేస్తుందమ్మా? కానీ అభిలాష మాటలు ఏడుపులు ఏవి నిజం అనిపించట్లేదు. మనం అడగకుండానే జరిగిన వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. కళ్యాణ్ ఎలా అయితే నటించేవాడో ఇప్పుడు అభిలాష కూడా అలాగే చేస్తుందనిపిస్తోంది. ఇద్దరూ చాలా కాలం కలిసి ఉన్నారు, ఒకేలా ఆలోచించేవాళ్ళు కదమ్మా, అందుకే అలా అనిపిస్తోందేమో. అంటే అభిలాష బాధ నిజమే అంటున్నారా? పశ్చాత్తాపంతో కుమిలిపోతోందా? ఆవిడ ఏం చేస్తే మనకేంటమ్మా? అయిన వాళ్ల ముందే కానిదానిలా ఉంటూ చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తోంది కదా. అభి చేసిన మోసాలకి కుట్రలకి ఇది చాలా చిన్న శిక్ష డాడ్. ఇంత అనుభవించినా తనలో మార్పు వస్తుందని నాకైతే నమ్మకం లేదు. నీకు అభిలాష మీద నమ్మకం లేదేమో కానీ నేనైతే సాక్షి మాటల్ని తన ప్రవర్తనని నమ్మలేకపోతున్నానమ్మా. అభిలాష మీద ఏమాత్రం కోపం ద్వేషం లేకుండా ఎలా ఉంటుందమ్మా? నేను సాక్షితో డైరెక్ట్గా మాట్లాడినప్పుడైతే మా పర్సనల్ విషయాలు మీరు పట్టించుకోవద్దు అని నాకు చెప్పింది. అది అమాయకత్వమో పిచ్చితనమో నాకు కూడా అర్థం కావడం లేదు డాడ్. సాక్షి మాటలు కూడా నిజమేలే, మనం ఈ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నామేమో అనిపిస్తోంది. అభిలాష తల్లి కూడా అక్కడే ఉన్నారు, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు. అలా ఎలా అనుకుంటాం డాడ్? నందు మన మనిషి అని ఫీల్ అవుతున్నప్పుడు అతని సమస్యలకి పరిష్కారం కూడా ఆలోచించాలి, మన వంతు ప్రయత్నం చెయ్యాలి. కాదనడం లేదమ్మా, అభిలాష విషయంలో మాత్రం మన ప్రయత్నాలు ఫలించవు అంటున్నాను. నందు కుటుంబం అంటే విపరీతమైన గౌరవం ఉన్న సాక్షి ఒక్కసారిగా శత్రువుని చేరదీసిందే అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుందనిపిస్తుంది. యా డాడ్, లాస్ట్ టైం సాక్షితో మాట్లాడినప్పటి నుంచి నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆ కారణం తెలిస్తేనే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అదేంటో కనిపెట్టాలి. అమ్మా, అభిలాషను ఏమైనా చూసారా? మాకేం తెలుసు? ఎక్కడికి వెళ్ళిపోయావు అభిలాష? ఏంటిది? తీసుకో. ఈ బట్టలెందుకు? ఈ లోకంలో నాకు మిగిలిన ఏకైక బంధువువి, ఆత్మ బంధువువి నువ్వే సాక్షి. నిహారిక చెల్లి పెళ్ళుందని కార్డు ఇచ్చారు కదా, ఆ రోజు మీరిద్దరూ కొత్త బట్టలు కట్టుకొని అందంగా ఆది దంపతుల్లా వెళ్ళాలని తీసుకొచ్చాను. నీకు డబ్బులెక్కడివి? ఎక్కడివో అక్కడివి. అవన్నీ ఎందుకు గాని ఈ బట్టలు తీసుకెళ్ళు. ఎందుకంటే ఎలా? కారణం తెలుసుకోవాలి కదా. కారణం తర్వాత తెలుసుకోవచ్చు కానీ ముందవి నిజంగా కొత్తవా కాదా అని చూడు. చూసే అడుగుతున్నానమ్మా. సాక్షి పాత చీరలిస్తే కళ్ళకద్దుకుని తీసుకున్నాను. అలాంటిది నేనెందుకు ఇస్తానండి? చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డులు పట్టుకుని తిరిగిన నీకు బట్టలు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి? అడుక్కుని సంపాదించావా లేక దొంగతనాలు చేశావా? కళ్యాణ్ని నమ్మి కాపురాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఈ జీవితంలో నేనే తప్పు కూడా చేయలేదమ్మా. తప్పో ఒప్పో నువ్వు ఆ బట్టలు తీసుకోవడానికి వీల్లేదు సాక్షి. బతికున్నంత కాలం పాపం చేయడమే అలవాటుగా మార్చుకున్న ఇలాంటి దాని దగ్గర నూలిపోగు తీసుకున్న నేరమే. ఆ బట్టలు దాని మొహానే కొట్టు. ఇవి నా డబ్బులతోనే కొన్నానండి. నీకు డబ్బెక్కడిది? కొంపతీసి ఈ ఇంట్లోనే దొంగతనం చేశావా? ఆ డబ్బుతోనే కొన్నావా?
అభి, నీ వేలు కుంగరాలు ఉండాలి కదా. మీరు నిజం తెలుసుకోకుండా ఇద్దరు అభిని నోటికొచ్చినట్టు నిందిస్తున్నారు. తనలో వచ్చిన మార్పు కన్నా గతాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని బాధ పెడుతున్నారు. దయచేసి ఇక నుంచైనా మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. మారాల్సింది, మాయలో నుండి బయటపడాల్సింది మేము కాదు, నువ్వు. అదేదో కూలి చేసి కష్టపడి డబ్బు సంపాదించి బట్టలు కొన్నట్టు చెప్తున్నావేంటి? కళ్యాణ్ సొమ్ముని ఇన్ని రోజులు సింగారించుకుంది. మొగుడే లేనప్పుడు మాంగల్యం ఎందుకు అన్నట్టు వాడు జైలుకి వెళ్ళాడు కదా. ఈవిడ ఉంగరం మార్చి బట్టలు తెచ్చింది. అంతకు మించి గొప్పేం కనిపించడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈ దరిద్రాలు. వీళ్ళు మారరు ఇంకా. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దబి. వాళ్ళనేది కూడా నిజమే కదా సాక్షి. నాలాంటి నష్టజాతకురాలు ఏమిచ్చినా పచ్చని సంసారంలో కీడులానే ఉంటుంది. నువ్వు కూడా వాళ్ళలా మాట్లాడకు. అయినా ఇప్పుడు ఉంగరాలు అమ్మి మరీ బట్టలు కొనాల్సిన అవసరం ఏముంది? అవసరం కాదు, ఒక అక్కగా నేను చేస్తున్న చిన్న సాయం అనుకో. కట్టుకున్న చీర తప్ప నా దగ్గర ఏదీ లేని స్థితిలో నువ్వు నా కోసం వచ్చావు. నాకంటూ ఎవరూ లేరని ఒంటరిగా ఏడుస్తూ ఉంటే అభిమానంతో నా చెయ్యి పట్టుకున్నావు. అప్పుడు పట్టుకున్న చేతిని ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. నా ఒక్కదాని కోసం ఇంట్లో అందర్నీ ఎదిరెక్కిస్తున్నావు. అందరూ నన్ను తిడుతుంటే బాధగానే ఉన్నా చిన్న ఆశ ఏంటో తెలుసా? కనీసం వాళ్లతో తిట్టించుకుంటేనైనా నా పాపం కొంచెమైనా తీరుతుందేమోనని. నీ మంచి కోరేదానిగా అది నచ్చకపోయినా తోడుగా నిలబడుతున్నందుకు మాత్రం నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇన్ని చేసిన నీకు తిరిగి ఏం చేసినా ఎంత చేసినా తక్కువే. ఎన్ని రోజులుంటానో తెలీదు. నాతో పాటు బంగారాన్ని కూడా మట్టిలో కలిపాడు ఎందుకని ఈ బట్టలు కొన్నాను. కానీ అది ఎంత పాపమో మా అమ్మ, మీ అమ్మగారి మాటలు విన్న తర్వాత తెలిసింది సాక్షి. ఆ కబరిలా ఇచ్చే సాక్షి, ఆ బట్టలు మీకొద్దు. నీ మాటల్లో ప్రేమ, ఆలోచనల వెనుక అభిమానం తెలియక వాళ్ళేదో అంటే అది నిజమైపోతుందా? నాకు నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు. నువ్వు కోరుకుంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అలాంటప్పుడు ఈ కవర్ తిరిగి ఎందుకు ఇస్తాను? థ్యాంక్స్ సాక్షి. నన్ను అర్థం చేసుకోవడంలో నువ్వెప్పుడూ ఫెయిల్ అవ్వవు. ఇంకొక విషయం, ఈ బట్టలు నేను ఇచ్చినట్టు నందుకి చెప్పొద్దు. ఉమ్. నా జీవితంలో ప్రేమకి చోటు లేదనుకున్నాను, కానీ నువ్వే ప్రపంచంగా మారిపోయావు. నా కుటుంబం గురించి, మన ప్రేమని త్యాగం చేసేంత గొప్ప మనసు నీకుంటే అలాంటి మనసుని దక్కించుకోవాలని, జీవితాంతం తోడుగా ఉండాలని నాకు చాలా ఆశగా ఉంది. అక్కకి మన ప్రేమ గురించి చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో తెలియని భయం ఆపేస్తుంది. ఇప్పటికే ఆలస్యమైందని తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు చందు. ప్రాజెక్ట్ స్టేటస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్పాను కదా. అప్పుడే కదా క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం రీచ్ అవుతున్నామో లేదో మనకి తెలుస్తుంది. నీ గురించి చెప్పలేకపోవడం తప్ప నేనేం తప్పు చేయడం లేదని తెలుసు. మనసులో నువ్వున్నప్పుడు
ఇంకొక వ్యక్తితో తాళి కట్టించుకోవడం నేరమని కూడా తెలుసు. అందుకే ఆలస్యం చేయకుండా అక్కతో మాట్లాడాలి చందు. మాట్లాడతా, ధైర్యం తెచ్చుకుంటాను. ఓకే నేహా, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడే మెయిల్ చెక్ చేసి చెప్తాను. తనుజ, ఒకసారి నీ ల్యాప్టాప్ ఇలా ఇవ్వు. ఎందుకక్క? మెయిల్ చెక్ చేసుకోవాలి. మెయిలా? నీ ల్యాప్టాప్ తీసుకురానా? ఏ, నీ ల్యాప్టాప్కి ఏమైంది? అది చాలా స్లోగా ఉందక్క. పర్లేదు, జస్ట్ మెయిల్ చెక్ చేయడమే కదా, ప్రాబ్లం ఏముండదు. అక్క, నేను చెక్ చేస్తాను. ఐడి చెప్పు. నేను చూసుకుంటానులే తనుజ, ల్యాప్టాప్ ఇవ్వు చాలు. మేడం చెక్ చేశారా? చేస్తున్నా, 1 minute. ఓ షిట్. చెక్ చేస్తున్నాను నేహా. లేదు నేహా, నాకే మెయిల్ రాలేదు. నెక్స్ట్ టైం నుండి వర్క్కి సంబంధించిన ఏ మెయిల్ అయినా సరే నాకు నందుకి కూడా కలిపి పంపమని చెప్పు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే మేడం. ల్యాప్టాప్ స్లో ఏం లేదు తనుజ, ఎందుకైనా మంచిది కొత్తది కొనుక్కో. ఇప్పుడు వద్దులే అక్క, తర్వాత తీసుకుంటాను. ఓకే. చూసావు కదా, ఇలానే అక్కతో నీ గురించి చెప్పడానికి సిద్ధపడ్డ ప్రతిసారి ఏదో భయం అడ్డొస్తుంది. ఇంకెప్పుడు చెప్పాలో ఏంటో. వచ్చేసారా? ఇంకా కోపం తగ్గలేదా? మిమ్మల్ని అడుగుతున్నా, మాట్లాడరా? నేను మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? నువ్వు తీసుకొచ్చిన మనిషి ఉంది, ఆవిడ గారికి సేవలు చేస్తూ తరించిపో. ఆమె ఇక్కడికి వచ్చింది కొన్ని రోజులకే అని చెప్తున్నాను కదండి. అప్పటి వరకు కోపం లేకుండా కొంచెం ఓపిక పట్టండి. ఇంకెప్పుడు నా చీరలు కట్టుకోవద్దని, మన పనిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అభికి నేను చెప్పాను. అన్ని చెప్పే బదులు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని ఒక్క మాట చెప్పొచ్చు కదా. అది మాత్రం నువ్వు చెప్పవు, నేను మాత్రం నీ మాట వినాలా? సరేనండి, మీ ఇష్టం, మీ అభిప్రాయం మీది. మీకు నచ్చినట్టే మీరు ఉండండి. ఒక నిమిషం. తీసుకోండి. ఏంటిది? మన కోసం బట్టలు కొన్నాను. బట్టలా? ఇప్పుడెందుకు? ఎందుకేంటి, కొత్త బట్టలు కొనుక్కొని చాలా కాలమైందని తెలుసు, అందుకే తనూజ పెళ్లికి వేసుకోవడానికి తీసుకున్నాను. నాకేం వద్దు, ఉన్న వాటిలో ఏదో ఒకటి వేసుకుంటాను. కోపం వద్దండి ప్లీజ్, తీసుకోండి. ఓపెన్ చేసి చూడండి, నచ్చయ్యలేదు చెప్పండి. నా కోసం తీసుకోండి ప్లీజ్. ఎప్పుడు లేంది బట్టల గురించి ఇంత బ్రతిమాలతో ఫోర్స్ చేస్తున్నావు అంటే ఇవి నిజంగా నువ్వే కొన్నావా? చెప్పు.
ఇవి నిజంగా నువ్వు కొనవేనా? మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ కిట్ తీసుకొచ్చాను. ఆ పేషెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సరే అయితే డీటెయిల్స్ చెప్పండి.